హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఎంతో హెల్దీ రెసిపీ అండి ఇది. ఈ కాయగూర ఎక్కువగా వానాకాలంలో మాత్రమే దొరుకుతుందండి. ఈ కాయగూరను మా సైడ్ అయితే బోడ కాకరకాయ అంటారండి. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు. ఇవాటి వీడియోలో నేను బోడ కాకరకాయ పులుసు చేయబోతున్నానండి. చాలా బాగుంటుందండి. ఇలా మసాలా నూరు చేస్తే ఈ బోడ కాకరకాయ పులుసు అనేది అద్భుతంగా ఉంటుందండి. వేరే ఏ కూర అవసరం లేదంటారు, అంత బాగుంటుంది. నేను 250 గ్రామ్స్ వరకు బోడ కాకరకాయలు తీసుకున్నానండి. వీటిని కడిగి నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇలా మీరు ఒకవేళ 1/2 kg అలా తీసుకుంటే నేను చెప్పే మసాలాలకు కొంచెం డబల్ తీసుకుంటే సరిపోతుందండి. వీటిని చిన్న చిన్నగా కట్ చేయకుండా ఇలా రౌండ్గా కానీ లేదంటే పొడుగ్గా కానీ కట్ చేసుకోండి. వక్క అనేది కొంచెం మందంగా ఉండాలండి. పులుసులోకి మందంగా ఉంటేనే బాగుంటుందండి. అలాగే వక్క కూడా కొంచెం పెద్ద సైజులో ఉండేలా చూసుకోండి. మీకు చూపించడం కోసమని కొన్ని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి. నేను చిన్నగా కట్ చేసుకుని అయితే ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. పక్కకు పెట్టేసి ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు మెంతులు తీసుకోండి. మెంతులు కంపల్సరీగా వేగాలండి, అలా కలర్ మారాలి, లేదంటే చేదు వాసన వస్తుంది మనకు. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వేయించేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత తెల్ల నువ్వులండి 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. నువ్వులు వేయించేటప్పుడు దగ్గరుండి గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వేయించండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా వేయించితే సరిపోతుందండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నువ్వులు వేయించేటప్పుడు గ్యాస్ అనేది హైలో పెట్టేసుకుంటే నువ్వులన్నీ చిట్లిపోతాయండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర నూనెలో ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసుకోండి, ఒక 4 వరకు. కొద్దిగా పచ్చిమిర్చి వేగిన తర్వాత 2 ఆనియన్స్ అండి చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఒకసారి అంతా కలిపేసుకోండి. ఆనియన్స్ కూడా నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోండి. పుదీనా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది దీంట్లోకి. ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని పోపులో వేసుకోండి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్లో ఫ్రై అయినాక ఆ స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుందండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా పోపులోనే వేసుకొని, మీకు నచ్చితే ఇంగో కూడా వేసుకోవచ్చు అండి దీంట్లోకి, చాలా బాగుంటుంది. పసుపు కూడా పోపులో వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా బోడ కాకరకాయలు కూడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి. ఈలోపు మిక్సీ జార్ తీసుకోండి. మనం ఆల్రెడీ వేయించేసి పెట్టేసుకున్నాం కదా, వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని 2 దాల్చిన చెక్కలు 2 లవంగాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు కొంచెం మగ్గిపోయాయండి బోడ కాకరకాయలు అనేవి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. కొంచెం పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. అలాగే ధనియాల పొడి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు కారం ధనియాల పొడి కలిసేలా ఒకసారి కలిపేసుకోండి బాగా. ఈ బోడ కాకరకాయ ముక్కలు అనేది మంచి ఆయిల్లో ఫ్రై కావాలండి, ఉప్పు కారం పట్టేలా చూసుకోవాలి మనము. ఇప్పుడు మూత పెట్టండి మరొక 2 నిమిషాల పాటు. మరీ ఎక్కువసేపు మూత పెట్టకండి, మనకు బోడ కాకరకాయ ముక్కలు అనేది ఈజీగా మగ్గిపోతాయండి. మరీ మెత్తగా మగ్గితే మనకు పులుసులో కనిపించవండి. ఒక నిమ్మకాయ చింతపండు ముందుగానే నానేసి పెట్టేసుకోండి. 2 సార్లు గట్టిగా పిసికి చింతపండు రసం అనేది దీంట్లో పోసేసుకోండి. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీద్దామండి మనము. చూడండి పులుసు అనేది కూడా బాగా మసిలింది. మనకు ఆయిల్ కూడా పైకి వచ్చిందండి. ఇలా పైకి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ మసాలా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేయండి. ఇప్పుడు మసాలా అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకోవాలండి. మీకు చిక్కదనం ఎంత కావాలో అంత క్వాంటిటీ చూసుకోండి. మీకు గరిటెతో కనిపిస్తుంది కదా, నాకైతే ఈ చిక్కదనం చాలా అనిపిస్తుందండి. ఇక్కడే మీకు వాటర్ కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మరొక నిమిషం పాటు మూత పెట్టేసేయండి. మసాలా అనేది పూర్తిగా కలిసిపోతుందండి మనకు పులుసులో అనేది. చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చిందండి పూర్తిగా కూడా. మీకు నచ్చితే పైన కొత్తిమీర వేసుకోవచ్చండి, కానీ నేను వేయడం లేదు. ఇలాగే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను.
ఇలా మసాలా నూరి చేయడం వలన బోడ కాకరకాయ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసిన పులుసు చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ పులుసు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.